హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిల్లలు మాస్టర్ గారైన రుక్మిణి మేడం చెన్నై నుంచి వచ్చారు. మేడంని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ జీవితం యొక్క స్నేహ సుగంధం ఎలా మార్చుకోవాలి అనే గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్తాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మీ రెండు చేతులు కళ్ళ మీద ఉంచుకొని 5 సెకండ్లు మెల్లిగా కళ్ళు తీస్తూ చిరునవ్వుతో ఇంత జ్ఞానాన్ని అందించిన పరమగురు సుభాష్ పత్రి గారికి శతకోటి నమస్కారాలు. పత్రి మేడం కూడా శతకోటి నమస్కారాలు. ఈ అవకాశం కలిగించిన సరిత దేవి మేడం కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇందులో మనసారా నమస్కారాలు తెలుపుతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే క్లాస్ వచ్చి జీవితం ఒక స్నేహ సుగంధం లాగా ఎలా మార్చుకోవాలని. దీంట్లో 6 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. 6 క్వశ్చన్స్ కు క్వశ్చన్ అండ్ ఆన్సర్ రెండు నేనే చెప్తాను అనమాట. భగవంతుడు ఇచ్చిన ఈ జీవితాన్ని ఈశ్వర ప్రసాదంగా భావించవచ్చునని క్వశ్చన్ అనమాట. అవును, భగవంతుడు ఇచ్చిన ఈ జీవితాన్ని ఈశ్వర ప్రసాదంగానే భావించాలి. ఆరోగ్యంగా ఉన్నా, అంగవైకల్యం ఉన్నా కూడా అది ఈశ్వర ప్రసాదంగానే మనం భావించాలి. ఒక పావురం కానీ, ఒక కాకి కానీ అవంతా కూడా ఆనందంగా జీవిస్తూ ఉంటాయి. అదే విధంగా మనం కూడా ఎట్లా ఉన్నా కూడా ఇది ఈశ్వర ప్రసాదం అనుకుంటూ ఉండాలి. చూడండి, ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పేడ పురుగు ఉంటుంది. అది పెంట కుప్పలో జీవిస్తూ ఉంటుంది. దానికి కాళ్ళు చేతులు ఉంటాయి, మనకు కాళ్ళు చేతులు ఉంటాయి. కానీ ఆ పెంట కుప్పలో ఉంటే కూడా అది ఆనందంగా ఉంటుంది. కానీ మనం మటుకు ఆనందంగా ఉండలేకపోతుంది. ఎందుకంటే కోరికలు, ఆ వాంఛ అనేది కోరికలు ఉండే దానివల్ల మనం ఆనందంగా ఉండలేకుండా పోతున్నాం. అందుకే చెప్తానమాట ప్రతిసారి ఎప్పుడు మీరు ఆనందంగా ఉండాలంటే కోరికలను దూరం చేసుకోవాలని మరీ చెప్తారనమాట. అదే విధంగా చూడండి, 30 లక్షల కణాలు తండ్రి ద్వారా తల్లిలోకి ప్రవేశిస్తే ఒక కణం మటుకు అక్కడ నిలుస్తుందన్నమాట. అది 5 నెలల కన్నా తర్వాత 6 నెలల కన్నా సరే అది ఆత్మ దానిలో ప్రవేశిస్తుంది. ఆ జీవితం నీది కాదు కదా, అది భగవంతుని ప్రసాదం కదా. అటువంటి జీవితాన్ని మనం ఎంత సార్థకంగా చూసుకోవాలి. ఒక్క నిమిషం కూడా మనము మన శరీరం గురించి ఆలోచించుకుంటూ దాన్ని ఈశ్వర ప్రసాదంగా అనుకుంటూ ఉండాలన్నమాట. తల్లిగారు ప్రవేశించిన ఆ శిశువు పెద్దదయించి ఎన్నో విషయాలు తెలుసుకొని లోక కళ్యాణం కోసము పాటుపడుతుందన్నమాట. అది మనముగా సృష్టించిన కాదు, భగవంతుడు సృష్టించింది అనమాట. అదే విధంగా ఒక గుడికి పోతాము, గుళ్ళో ప్రసాదం తెచ్చుకుంటాము. ఆ ప్రసాదాన్ని ఇంటికి తెచ్చుకొని మనము, మన పిల్లలు, మన భర్త, పిల్లలు అందరికీ ఇస్తాము. అది కాకుండా ఇంటికి వచ్చిన చుట్టాలు కూడా ఆ ప్రసాదం ఇస్తాము. ఆ ప్రసాదాన్ని వాళ్ళంతా కూడా కళ్ళకు అద్దుకొని తింటారు. కానీ కొంచెం ప్రసాదం కింద నేల పాలవుతాయి. అయ్యో, దేవుని ప్రసాదము నేల పాలైంది అని తిరిగి దాన్ని ఎత్తుకొని కళ్ళకు అద్దుకొని మరీ తింటాం. అది ఎవరు సృష్టించింది? మనం సృష్టించిందే కదా, మనం ఏర్పరిచినదే కదా. అటువంటి ప్రసాదానికి మనం చేసిన దానికి మనమే అనుకుంటున్నాము. భగవంతుడు ఇచ్చిన ఈ జీవితాన్ని అనుకోలేదనమాట. దేవుడే దేహాలము అని దేహమే దేవాలయం అంటారు కదా. ఫస్ట్ మనము ఖనిజాలుగా ఉంటాము, ఆ తర్వాత జలచరాలుగా ఉంటాము, చెట్లుగా ఉంటాము, జలచరాలుగా ఉంటాము, ఆ తర్వాత మానవ జన్మ ఎత్తాం. ఎన్ని తరాల తర్వాత మనకు మానవ జన్మ వస్తుంది. ఇటువంటి మానవ జన్మ వచ్చినప్పుడు దాన్ని ఎంత సద్వినియోగం చేసుకోవాలి. 10 మందికి ఈ జ్ఞానాన్ని కూడా పంచుతూ జీవితాన్ని గడపాలి. ఈ విధంగా ఉంటేనే మనం ఆనందంగా ఉంటాము, ఆరోగ్యంగా కూడా ఉంటాం అన్నమాట. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చిన్న సోప్, బిట్టు సోప్ మిగిలిపోతే దాన్ని వేస్ట్ చేయమన్నమాట.
దాన్ని పెద్ద సోప్ అతికించుకొని వాడుకుంటాం. ఆ సోపుకి అంత వాల్యూ ఇస్తామే, భగవంతుడు ఇచ్చిన ఈ జీవితాన్ని మనం ఎంత వాల్యూగా చూసుకోవాలి, ఎంత సార్థకం చేసుకోవాలి. అందుకే చెప్తారనమాట సార్ ఎప్పుడు, మీరు ఈ జీవితాన్ని చలికాలం కూడా ఆలోచించొద్దండి. దాన్ని సద్వినియోగం చేసుకోండి అని మరీ మరీ చెప్తానమాట. దీన్ని మనము జ్ఞానం పెట్టుకొని జ్ఞానవంతులుగా ఉంటూ దేహాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అదే విధంగా సెకండ్ క్వెషన్ అనమాట. ఆనందంగా ఉండాలంటే కోరికలు ఉండాలా వద్దా అని. అవును. ఆనందంగా ఉంటే కోరికలు ఉండాల్సిందే కానీ మితిమీరి కోరికలు ఉండకూడదు. అయ్యో! వాళ్ళకదుంది, వీళ్ళకిదుంది, ఎదురింటి వాళ్ళకిదుంది, మనకు లేదనే ఆ కోరికలే ఉండకూడదు. భగవంతుడు మనకెంత ఇచ్చాడో దానినే మనం ఆనందంగా స్వీకరించాలి. స్వీకరించాలి. దానికి 10 మందికి చెప్తా ఉండాలన్నమాట. నేనెంత ఆనందంగా ఉండాను అనంటే. ఆ ఆనందమైన జీవితమే మనకు ఎంత మార్పనేది తెస్తుందో మనం చెప్పలేము. అందుకే ప్రతిసారి చెప్తారు. లేనిది కోరరాదు, ఉన్నదాన్ని వద్దనరాదు, వస్తుంటే సంబరపడరాదు, పోతుంటే బాధపడరాదు అని మరీ మరీ చెప్తానమాట. మనకు లేదని మనకెందుకు బాధ? భగవంతుడు మనకి ఏదిచ్చాడో దాన్ని అనుభవిస్తాము. ఎందుకు ఇంకా కావాలా, కావాలని కోరికలు? ఈ కోరికలుండే దానివల్ల ఆనందానికి మనము దూరమైపోతా ఉంటామనమాట. అది కాకుండా అర్థం చేసుకునే మనసు, క్షమించే గుణము, ఓదార్చే ఉదయము, చేతులు కలిపే స్నేహం ఉంటే మనము ముక్తి మార్గంలోకి పోతాము. ఆనందంగా గూడా ఉంటామనమాట. ఎప్పుడు ఆనందంగా ఉన్నామో మనకు మన చుట్టూ ఉండేవాళ్ళు గూడా ఆనందంగానే కనిపిస్తారు. ఎప్పుడు మనం విషాదంగా ఉంటామో అప్పుడు మన చుట్టూ ఉండేవాళ్ళు గూడా విషాదంగానే కనిపిస్తారు. అందుకోసము మనం ఎప్పుడు ఆనందంగా జీవించాలని చెప్తానమాట. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అలెగ్జాండర్. అలెగ్జాండర్ ఒక పెద్ద రాజనమాట. ఆయన ఒకసారి తన పరివారంతో తన రాజ్యంలో పర్యటిస్తుంటే డయానిస్ అనే ఒక సన్యాసి చెట్టు కింద కూర్చొని హాయిగా విశ్రాంతి తీసుకుంటూ పాటలు పాడుకుంటూ ఉంటాడు. ఆయన ఎంత ఆనందంగా ఉంటాడంటే అంత ఆనందంగా ఉన్నాడు. అలెగ్జాండర్ అనుకుంటాడనమాట. ఈయన ఇంత ఆనందంగా ఉన్నాడే, మనకి ఆనందం లేదే అని బాధపడతా తన రాజ్యానికి వెళ్ళి తన శిష్యుల్ని పంపిస్తాడనమాట. తన పరివారాన్ని పంపించి ఆయన ఆహ్, ఆ డయానిసిస్ సన్యాసిని తీసుకొని రమ్మని పంపిస్తాడనమాట. అప్పుడు ఆ పరివారం వెళ్ళి ఆ డయాలిస్‌ని రమ్మంటే ఆయన చెప్తాడనమాట. నేనెందుకు రావాలి? నేనేం తప్పు చేసినాను? ఒకరిని హింసించలేదు, ఒకరిని బాధ పెట్టలేదు. మరి నేనెందుకు కావాలి? అట్లా రావాలి, నా దగ్గర తెలుసుకోవాలనుకుంటే మీ రాజుగారినే రమ్మను. నేను మటుకు రానే రానంటానమాట. రానే రాను అంటే అప్పుడు వాళ్ళు వెళ్ళి అలాగే చెప్తారనమాట. చెప్తే రాజుకు ఎంత కోపమొస్తుందో. అయ్యో! మనము రమ్మంటే మన దగ్గర ఉండే మనిషి ఆయన రాడు అంటే ఆయనకెంత గర్వం ఉంది. ఆయన అహాన్ని అద్ మనము వదలగొట్టాలి అనంటూ కత్తిని ఎత్తుకొని శీఘ్రంగా పరిగెత్తుకుంటూ ఉగ్రంగా వెళుతాడనమాట ఆయన్ని చంపాలని. కానీ ఆ సన్యాసిని చూస్తేనే తన కత్తిని కింద పడేస్తాడు. అయ్యో! ఈయన ఎంత నేనొచ్చి ఈయన చంపుతానంటే కూడా ఇంత ఆనందంగా ఉండదు. ఈయన ఈ ఆనందం ఎట్లా సంపాదించాడు అనేసి ఆయనడిగితే ఏమి లేదు. నీకు కోరికలెక్కువ. ఈ ఒక రాజ్యాన్ని కొల్లగొట్టినాం కదా! ఇంకో రాజ్యానికి పోవాలి. ఇంకో రాజ్యానికి పోవాలి. అంతా ప్రపంచమంతా నీకే కావాలని కోరికలుంది. కానీ నాకేది లేదు. నాకింత ఆహారం చిక్కిందా, దాన్ని ఆరగిస్తూ, అలాగే ఈ విశ్వాన్ని చూసుకుంటూ, ఈ చెట్టు కింద నేను ఆనందంగా పాటలు పాడుకుంటాను. అంటే, అయితే నన్నేం చేయమంటావంటే, నువ్వు కూడా అన్నీ వదిలేసి నా దగ్గరికొచ్చేయి. అప్పుడు నేను ఎలా చెప్తే అలాగే నువ్వు చేసినావంటే ఆనందంగా ఉండగలుగుతావనంటే, అప్పుడు అలెగ్జాండర్ ఒప్పుకోడనమాట. ఆయనకి అహం అనేది అడ్డమొస్తుంది. నేనింత రాజుగా ఉన్నప్పుడు నేనివన్నీ వదిలేసి ఎట్లా పోతాను అనేసి ఏం చెప్తానమంటే ఆ డయానిస్‌కు, నేను కొన్ని రోజుల తర్వాత వస్తాను. నేనింకా మా భార్యను, పిల్లలను, రాజ్యాన్నంతా చూసుకోవాలా అని చెప్పేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఆ సన్యాసి చెప్తాడు, ఇంకెక్కడొస్తాడు? ఈయన రాడు. ఎందుకంటే ఈయనకు మితిమీరిన కోరికలుండాయి. ఆ కోరిక వల్ల ఆనందాన్ని కూడా అనుభవించలేకుండా పోతున్నాడు అని చెప్పేసి ఆయన డయానిస్ చెప్తాడనమాట. కడాన అలెగ్జాండర్ కొన్ని ఏళ్ల తర్వాత
ఆయనకి జ్ఞానోదయం కలుగుతుంది. జ్ఞానోదయం కలిగి తాను చనిపోతా కూడా తన 2 చేతులను బయట పెట్టి చనిపోతారనమాట. దాని అర్థం ఏమంటే, నేను వచ్చేటప్పుడు ఏమి తెచ్చుకోలేదు. పోయేటప్పుడు ఏమి ఎత్తుకొని పోలేదు. ఇది అందరూ గ్రహించాలా, అందరూ గ్రహించాలా. అప్పుడే ఆనందంగా ఉంటారనేసి ఆయన చెప్తాడనమాట. అది విని అక్కడుండే వాళ్ళంతా కూడా చాలా తెలుసుకుంటారు విషయాలు. తెలుసుకొని వాళ్ళంతా కూడా ఆనందంగా ఉండాలని ప్రయత్నిస్తారనమాట. అందుకే మన పత్రి సార్ చెప్తారనమాట. మధ్య మార్గంగా ఉండాలి. ఏది కోరికలు ఎక్కువ ఉండకూడదు. ఏ కోరికలు తక్కువ ఉండకూడదు. మధ్య మార్గంగా ఉంటే మనం జీవితాన్ని కూడా సార్థకం చేసుకుంటాము. ముందర పోయేదానికి మనకు ఛాన్స్ అనేది ఉంటుంది అని మన సార్ ఎప్పుడూ చెప్తాంటారు. కోరికలు కూడా అదుపులో ఉంచుకోవాలి. అత్యాశ ఉండరాదనమాట. అప్పుడే మనం ఆనందంగా జీవించగలుగుతాము అని పత్రి సార్ చెప్తారనమాట. మూడో క్వెషన్. జీవితము ఒక ఆట లాంటిది అంటారు కదా! దాని మీద మనసు ప్రభావం ఉంటుందా? లేదా? అంటే ఉంటుంది. తప్పనిసరిగా జీవితము ఒక ఆటలాగా అనుకునేదానికి ఛాన్స్ లేదు. ఎవరన్నా ఏమన్నా అన్నారంటే టక్కని మనకు తెలియకుండానే కోపము, దుఃఖము, బాధ అంతా కలుగుతుంది. కానీ అది ఒక ఆటలాగా అనుకోము. కానీ లోకంలో మటుకు చూడండి, భార్యాభర్తలుంటారు. ఎప్పుడు జగడాలు ఆడుకుంటూనే ఉంటారు. కానీ కొంతసేపట్లో వాళ్ళు కలిసిపోతారు. ఎందుకు? వాళ్ళు ఒక ఆటలాగా అనుకున్నారనమాట. అదే విధంగా ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతాంది. ఆ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో కూడా ఎంత జనాలు నువ్వా, నేనా అని తోసుకుంటూ, బాల్ ఆడుకుంటూ పైన కింద పడతా ఉంటారు. కానీ వాళ్ళు ఆట అయిపోయించి అది ఒక ఆటలా అనుకుంటూ ఒకరొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ, నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. అదే విధంగా కృష్ణ పరమాత్ముడు వెన్న దొంగలు ఎత్తుకోవాలని పక్కింటికి, ఎదురింటికి వెళ్ళి ఆ వెన్నని ఎత్తుకుంటారు. ఎత్తుకొని అది తను ఆరగిస్తూ తన చుట్టూ ఉండే వాళ్ళకి కూడా ఇస్తాడు. ఎందుకు? వాళ్ళంతా కూడా నేనెంత సంతోషాన్ని అనుభవించానో, నేనెంత జ్ఞానం పొందానో, ఆ మారి ఈ వెన్నలోనే అంత సమస్తము కూడింది అని ఆయన ప్రసాదంగా అందరికీ పెడతారన్నమాట. ప్రతి ఒక్క దాంట్లోనూ ఒక పరమార్థం అనేది ఉందన్నమాట. అదే విధంగా పాకిస్తాన్‌కు, ఇండియాకు మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచు పత్రి సార్‌కి ఎంత ఇష్టమంటే, ఏ జాగాకు పోయినా మ్యాచ్ మటు వదలకుండా చూస్తారు. ఆహ్, ఆహ్, పాకిస్తాన్ వాళ్ళు, మన ఇండియా వాళ్ళు బద్ధ శత్రువులనమాట. ఒకరిని చూస్తే ఒకరికి నచ్చనే నచ్చదు. అటువంటి వాళ్ళు కూడా ఆట అయిపోయించి వాళ్ళు ఒక్కొక్కరు సేకరించుకుంటూ సంతోషంగా వెళ్ళిపోతారు. చూడండి, మన మహాభారతంలో చూస్తాము కౌరవులు, పాండవులు ఉండాలి. కృష్ణ పరమాత్ముడు బోధ చేస్తారు. కానీ కౌరవులు మేము అజ్ఞానంలోనే ఉంటాము. అజ్ఞానంలోనే పోతాము అనేసి వాళ్ళ ఆహ్, ముళ్ళ దారిలోనే వెళ్ళిపోతారు. అదే పాండవులైతే కృష్ణ పరమాత్ముడు చెప్పిండే దాన్ని వింటూ అదే విధంగా మంచి దారిలో పోతారు కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉండగలుగుతారు. కౌరవులు సంతోషంగా ఉండలేరు. అదే విధంగా మహాభారతంలో ద్రౌపది వస్త్రాభరణం జరుగుతా ఉంటుంది. అది అందరికీ తెలిసే ఉంటుంది. తెలుసు. కానీ భీష్మ పితామహుడు అందరికన్నా పెద్దవారు, గురువులు. ఆయనకు లోక జ్ఞానం అంటూ ఉంది. ఎంతో ప్రాముఖ్యత కలిగిన పెద్ద భీష్మ పితామహుడనమాట. అటువంటి ఆయన కూడా ఇది వస్త్రాభరణం జరుగుతాంటే, ద్రౌపది వస్త్రాభరణం జరుగుతాంటే దాన్ని ఒక ఆటలాగానే అనుకుంటారే కానీ, దాని ఆటని నిలిపేదానికి ప్రయత్నం చేయరు. ఎందుకంటే ఆయన కౌరవుల పక్షాన ఉండారు. కౌరవులకి ఆయన ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞ కోసము ఆయన ఏం చేస్తారు? వాళ్ళకు అది ఆ వస్త్రాభరణం జరుగుతా అంటే కూడా ఆయన దాన్ని నిలపలేకపోతాడు. కడాన భీష్మ పితామహుడు మహాభారత యుద్ధంలో 18 రోజులు అంపశయ్య మీద ఉంటూ విష్ణు సహస్రనామం అందరికీ తెలుపుతూ, ఆ తర్వాత ఉత్తరాయణం మాఘమాసం ఏకాదశి రోజు తన చనువును, తన శరీరాన్ని వదిలిపెట్టారు. అందుకే భీష్మ ఏకాదశి అంటూ పవిత్రంగా ఏర్పడిందనమాట. ఆయన ఇంత జ్ఞానం కలిగి కూడా ఆయన ఆ టైంలో తనని దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయినారు. అది ఒక ఆటలాగానే అనుకున్నారే కానీ దాన్ని
నిలిపేదానికి ప్రయత్నం అంటూ చేయలేదు. అందుకుగాను మనం ఎప్పుడు గాని ఏ ఒక్క విషయాన్ని కానీ మనం ఆలోచించుకుంటూ చేస్తూ ఉండాలనమాట. నాలుగో క్వెషన్. ప్ర అందరూ ప్రాపంచికంగానే ఆలోచిస్తారు గానీ, పరలోకం గురించి ఎవరైనా ఆలోచించట్లేదు. కరెక్టేనా? అవును. ఎవరు ఆలోచించరు. జీవితం ఒక కర్తవ్య దైవ మార్గం అంటారు. ఆ పని వాళ్ళు చేయలేరు. అందుకే జీవితము సంతోషంగా ఉండాలి. జీవితం ఆనందంగా ఉండాలి. ఆ తర్వాత జీవితము కర్తవ్యంగా ఉండాలి. ఇవన్నీ కూడా మనము ప్రతి ఒక్కటి ఆలోచించుకొని మరీ చేయాలన్నమాట. కర్తవ్యం అంటే మన బాధ్యత అనేది ఎంత ఉంటుంది ఒక విషయంలో, ఆ విషయాన్ని మనకు ఆలోచించి మరీ చేయాలన్నమాట. అందుకే కర్తవ్యం దైవ మార్గం అంటారనమాట. దానికి విద్య నేర్పిన గురువుని మర్చిపోరాదు. మనకు ఇటువంటి విద్య నేర్పారు. ఎటువంటిది? ఆనాపానసతి, శ్వాస మీద ధ్యాస అంటూ నేర్పిన మన గురువైన పితామహ సుభాష్ పత్రి గారిని మన జీవితంలో ఎప్పుడూ మర్చిపోరాదు. అలాగే మనం చిన్నప్పటి నుంచి కూడా ఎంతో విద్యలు నేర్చుకుంటా ఉంటాం గురువుల దగ్గర. న్యాయమేది, అన్యాయమేది, సుఖమేది, దుఃఖమేది, ప్రాపంచిక విషయాలు అన్నీ కూడా మనం నేర్చుకుంటా ఉంటాం. అవన్నీ కూడా మన జీవితంలో విద్య నేర్పించే గురువుని మనం ఎప్పుడు మర్చిపోరాదనమాట. అదే విధంగా భార్య వచ్చిన తర్వాత తల్లిదండ్రిని మర్చిపోరాదు. మనకు ఇప్పుడు భార్య వచ్చేసింది. మనకి ఇంకా తల్లిదండ్రికి అవసరం ఏముంది అనుకుంటాం. అది చాలా తప్పు. తల్లిదండ్రి మనల్ని చిన్నప్పటి నుంచి ఎంత పెంచి పెద్ద చేసి మనకు విద్యా బుద్ధులన్నీ నేర్పించిన వాళ్ళు తిన్నారో లేదో కానీ మనకు టయానికి పెట్టి మనకు ఏమి కావాలన్నా చేసి మనకు మన జీవితాన్ని సార్థకం చేసుకునేట్టుగా తల్లిదండ్రి ఉండాలి. దానికి కూడా నాకు చిన్న కథ అనిపిస్తుందనమాట. ఒకసారి జాతర జరుగుతా ఉంటుంది. ఆ జాతరలో ఒక తండ్రి, బిడ్డ ఇద్దరు పోతా ఉంటారనమాట. పోతా అంటే ఆ బిడ్డ నాకు బొమ్మలు కావాలా, ఈ బొమ్మ కావాలా, ఆ బొమ్మ కావాలా అని అడుగుతాడనమాట. అడిగితే ఆ తండ్రి దగ్గర డబ్బు ఎక్కువ ఉండదు. అందుకోసం ఏం చేస్తారంటే, నీకు మళ్ళా తీసిస్తానంటూ ఆ అబ్బాయిని మంచి మాటలు చెప్పుకుంటూ, పిలుచుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. ఆ అబ్బాయి అనుకుంటాడనమాట. ఎందుకు మా నాన్న ఇట్లా చేస్తాంటే నేను ఏం అడిగినా తీసియటం లేదని బాధగా ఉంటారనమాట. అటువంటి బాధలో ఉన్నప్పుడు ఆ జాతరలో పోయేటప్పుడు వాళ్ళ తండ్రికి తెలిసిన వాళ్ళు ఎవరో కనబడతారు. వాళ్ళతో మాట్లాడేటప్పుడు బిడ్డ చెయ్యి వదిలేస్తాడు. చె చెయ్యి ఎప్పుడు వదిలేస్తాడో అప్పుడు ఆ బిడ్డ తప్పిపోతాడు. ఆ బిడ్డ తనిగా వెళ్ళిపోతాడు. తండ్రి తనిగా వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ తండ్రి ఎంత తప్పిస్తాడంటే, అయ్యో! నా బిడ్డ కనబడలేదే. నేను అల్లారుముద్దుగా పెంచిన బిడ్డ నాకు కనబడలేదే అని ఆ తల్లిదండ్రి అంత తప్పిస్తారు. తప్పించి కడాన బిడ్డని దగ్గరికి చేరుకుంటాడు. చేరుకుని ఆ బిడ్డ ఏడుస్తా అంటే అందరూ నీకు ఈ బొమ్మ కావాలా? ఆ బొమ్మ కావాలంటే నాకేమొద్దు. నా తండ్రి దగ్గర ఉంటే నాకు అంతే చాలంట. అప్పుడు ఆ బిడ్డకు తెలుస్తుంది తండ్రి వాల్యూని. అటువంటి తల్లి, తండ్రిని మన జీవితంలో ఎప్పుడూ మర్చిపోరాదు. ధనం వచ్చాక స్నేహాన్ని మర్చిపోవాలి. మనకు ధనం వచ్చేసింది. మనకు స్నేహంతో పనేముంది? మనమే హాయిగా తిరగొచ్చు. మనమే హాయిగా ఖర్చు పెట్టుకోవచ్చు అనుకుంటే అది చెల్లనే చెల్లదు. ఎప్పుడు కానీ మనము ధనమొచ్చాక స్నేహితాన్ని మర్చిపోరాదు. గౌరవం వచ్చాక మనము ముందుండే జీవితాన్ని, గతాన్ని మర్చిపోకూడదు. ఒకప్పుడు మనం ఎంత కష్టపడింటామో, అవన్నీ కూడా గర్వం వచ్చింది. ఇంకా నాకు ఇంకేం అవసరం లేదన్నట్టు ఉంటారు. ఆ మారి ఉండనే ఉండకూడదు. గౌరవం వచ్చాక గతాన్ని మర్చిపోకూడదు. ఒక మ దీనికి ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట చెప్తాను. ఒక మనిషి చనిపోతాడు. చనిపోయి పైలోకానికి పోతాడు. పైలోకంలో పోతే అక్కడ మాస్టర్లు అడుగుతారు. "నువ్వు పోయేటప్పుడు నీకు ఎన్ని విధాలుగా చెప్పినాము, నువ్వన్నీ చేస్తాననన్నావు. ఏమి దాన ధర్మం చేస్తానన్నావు. మ నేను నేర్చుకునే విద్య 10 మందికి చెప్తాననన్నావు. ఆ తర్వాత బిడ్డలున్నా కూడా వాళ్ళని సన్మార్గంలో చూసుకుంటానే కానీ, నా దాన ధర్మం మటుకు నేను వదలను. నా ధ్యానాన్ని వదలను" అనంటూ నువ్వు భూలోకానికొచ్చావు. కానీ భూలోకంలో నుంచి భార్య బిడ్డలను చూసి
అన్నీ మర్చిపోయినావు. ఇంకా నాకేం అవసరం లేదన్నట్టు అంతా వాళ్ళ కోసమే మీ జీవితాన్నంతా పణంగా పెట్టి చేసుకున్నావే కానీ, ఇప్పుడు పైలోకానికొచ్చి నువ్వు బాధపడితే ఏం ప్రయోజనము? గతం గతం జరిగిపోయిన దాన్ని నువ్వు పొందలేవు. అందుకే టైమ్ ఈజ్ మనీ అని అంటారు. మనం ఎంత టైం సద్వినియోగం చేసుకుంటే, మన జీవితం అంత మంచిగా ముందరికి పోగలుగుతుంది. అని పైలోకానికి అర్పించి అనుకుంటే ఏం చేస్తాము? ఏమి చేయలేము. అందుకే భూలోకము ఒక పాఠశాల అంటారు. ఇక్కడ ఉన్నప్పుడే మనము పాఠాలన్నీ నేర్చుకోవాలి. పాఠాలు నేర్చుకొని 10 మందికి చెప్పాలి. కానీ మనం పైకి పోయించి ఇవన్నీ చేయలేము కాబట్టి ఇక్కడే చేయాలి. అదే విధంగా ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. రత్నాకరుడు ఉంటాడనమాట. ఆయన ఒక బోయవాడు. ఇది అందరికీ తెలిసిందే కానీ దీంట్లో మర్మం అనేది మనం గ్రహించాలి. ఆయన అడవికి పోయి జంతువులంతా చంపి, ఆ మాంసాన్ని ఎత్తుకుంటూ, అక్కడ వచ్చిండే వాళ్ళంతా వధించి, వాళ్ళ దగ్గరుండే సొమ్ము, ధనాన్ని ఎత్తుకొని, దోపిడీ పని చేస్తూ వెళ్ళి దినము భార్యకు, బిడ్డలకు ఇస్తా ఉంటారు. వాళ్ళు సంతోషంగా ఆరగిస్తా ఉంటారు. ఆ! నాకు ఇది తెచ్చినాను, నాకు అది తెచ్చినాను అని అవన్నీ చూసి మురిసిపోతా ఉంటారు. ఇలాగే డైలీ చేస్తా ఉంటే, ఒకసారి నాదముని కనబడి, "నువ్వు ఇంత పాపం చేస్తా ఉండావే, నీ పాపాన్ని నీ భార్యాబిడ్డలు పంచుకుంటారేమో చూడు" అనంటే, అప్పుడు వెళ్ళి భార్యని అడుగుతానమాట. నేను ఇంత బాధపడతా చేస్తా నీకన్నీ తెస్తాననే నాకెంత పాపమొస్తుంది కదా! నా పాపాన్ని నువ్వు పంచుకుంటావా అనంటే, అప్పుడు భార్య చెప్తుంది. నీ పాపాన్ని నేనెందుకు పంచుకుంటాను? నీ పాపం నువ్వుదా అనుభవించాలి. నేను చేయను. కాబట్టి నేను ఇవన్నీ నేను చేయను. నువ్వేం తెస్తావో అది వండి పెట్టడమే నా డ్యూటీ అనేసి చెప్తానమాట. చెప్తే అప్పుడు ఆయనకి జ్ఞానోదయం అవుతుంది. అయ్యో! వీళ్ళ కోసం ఇంత నేను కష్టపడినానే అనుకుంటూ ఆయన అడవికి వెళ్ళి ఎన్నో ఏళ్ళు ఘోర తపస్సు చేస్తారన్నమాట. ఆ తపస్సు చేసేటప్పుడు కామ, క్రోధ, లోభ, మదమాత్సర్యాలను జయిస్తాడు. తమో గుణము, రజో గుణము, సత్వగుణమును జయించి ని నిర్గుణంలో ప్రవేశిస్తారు. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ అంటూ మహావాక్యాలన్నీ కూడా ఆయన పారాయణం చేస్తూ అహం బ్రహ్మాస్మి, నేనే దేవుడు, నాకు నాలోనే అన్నీ ఉంది. నేను ఏం చేయాలన్నా కూడా అది నాలోనే నుంచి కూడా నేను చేయగలుగుతాను అనేసి అహం బ్రహ్మాస్మి అంటే ఎన్నో ఏళ్ళు ఆయన ఆహ్, ఆ పుట్టలో ఆయన చుట్టూ పుట్టమాది ఏర్పడిపోతుంది. ఆ పుట్టలోనే కూర్చొని ఆయన ధ్యానం చేస్తారనమాట. ధ్యానం చేసినప్పుడు ఆయన బయటొచ్చేటప్పుడు ఆ రత్నాకరుడు వాల్మీకిగా మహర్షి మాది వస్తారనమాట. ఆ వాల్మీకికి మనం మనసారా దండం పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఆయన రామాయణమే రచించారు. ఆ తర్వాత లవకుశుల జీవితాన్ని రచించారు. ఎన్నో ఇతిహాసాలు, పురాణాలు అవన్నీ కూడా రచించారు. దేనివల్ల? ఒక ధ్యానం వల్ల. ఆ ధ్యానం అనేది మన మనసును, మన మనుషుల్ని అన్నీ మార్చివేస్తుంది. చూడండి మనలో మన దేహంలో ఉండే మనసు కొంచెం అజ్ఞానంతో కూడుకుందంటే తాను సంతోషంగా ఉండదు. ఎదుటి మనిషి కూడా సంతోషంగా ఉండనివ్వదు. అటువంటి మనసు, అటువంటి మనసును కూడా ఆయన జయించి ఆ తర్వాత ఎన్నో పురాణాలు రాస్తారు. ఒక ధ్యానం వల్ల. అటువంటి ధ్యానాన్ని మనం కూడా వదలకుండా చేయాలి అని అంటారు. ఆ తర్వాత స్నేహం లేకుండా మనము జీవితం సాగించగలమా? లేదు. స్నేహం లేకుండా మనం ఏ జీవితాన్ని సాగించలేం. స్నేహితులే మనకి ఎంత ఆధారం అంటే, మనం ఎక్కడికి పోయినా కూడా మన స్నేహం అనేది మనల్ని ఎంత కాపాడుతుందంటే, మనం ఒక తోడు, నీడ అనేది బయట పోయినప్పుడు స్నేహమే మనం కాపాడేదనమాట. అటువంటి స్నేహం మనం ఒక పెళ్ళికి పోతాము. పెళ్ళికి పోతే రక్త సంబంధం ఉండేవాళ్ళు కొద్దిమందే ఉంటారు. మిగతా వాళ్ళంతా బయట వాళ్ళే. వాళ్ళంతా కూడా మనకు స్నేహితులనమాట. మనము దినము ధరించే వస్త్రాలు కానీ, తినే ఆహారం కానీ, మనము విలాసంగా వాడుకునే వస్తువులు గానీ, అవంతా కూడా మన స్నేహితులే కదా! మనకు కష్టపడి చేసింది. చూడండి 1000 కంప్యూటర్లుంటే కూడా ఒక బియ్యం గింజను సృష్టించలేదు. కానీ రైతు పొలాన్ని దున్ని చేసి
పంట పండిస్తేనే మనము బియ్యం గింజలొస్తుందని మనం ఆహారాన్ని భుజించగలుగుతాం. ఇదంతా ఎవరు? స్నేహం వల్లనే గలుగుతుందనమాట. అటువంటి స్నేహాన్ని మనం ఎప్పుడు మర్చిపోరనమాట. దీనికి ఎగ్జాంపుల్‌గా నేను ఒక స్టోరీ చెప్తానమాట. శిబి చక్రవర్తి. శిబి చక్రవర్తి ఒక రాక్షస రాజు అయినా కూడా ఆయనలో దాన గుణం అనేది ఉందనమాట. ఎవరు ఏమడిగినా కూడా సహాయం చేసే దాన గుణం ఉందనమాట. ఆయనని టెస్ట్ చేయాలని గ్రద్ద రూపం గ్రద్ద రూపంలో ఇంద్రుడొస్తాడు. ఇంద్రుడు గ్రద్ద రూపంలో వస్తాడు. ఆ తర్వాత ఆహ్, సూర్యుడొచ్చి పావురం రూపంలో వస్తారనమాట. వాళ్ళిద్దరూ వచ్చి ఆ పావురం పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ శిబి చక్రవర్తి దగ్గర మిత్రమా, మిత్రమా నేను కష్టంలో ఉన్నాను. నన్ను ఆదుకో, ఆదుకోనంటే అప్పుడు ఆ శిబి చక్రవర్తి చెప్తాడనమాట. "నువ్వు మిత్రమా, మిత్రమా అని అంటున్నావు. కాబట్టి నిన్ను ఆదుకునే బాధ్యత కూడా నాకుంది. కాబట్టి ఏమి నీ కష్టం చెప్పు" అనంటే అప్పుడు అది చెప్తదనమాట. నన్ను తరుముకుంటూ ఒక గ్రద్ద వచ్చింది. ఆ గ్రద్ద నన్ను వెంటాడుతాంది. నన్ను ఆహారంగా భుజించాలని అంటాంది. కాబట్టి నన్ను కాపాడు, కాపాడు అనంటే ఓకే. తప్పనిసరిగా నేను కాపాడతాను అంటూనే ఆ పావురాన్ని దాన్ని పక్కనుంచుకొని, ఆ తర్వాత ఈయన ఆ గ్రద్ద దగ్గర అడుగుతాడనమాట. "నీకేం కావాలంటే?" "ఆహారం కావాలంటుంది." "ఆహారమా? నేను నీకిస్తాను. అంతే కదండీ! పండ్లు, ఫలాలు ఎన్నో ఆరగించే వస్తువులన్నీ కూడా తెచ్చిపెడితే, ఇవన్నీ నాకేమొద్దు. నాకు మాంసమే కావాలంట." "మాంసమే కదా! అది కూడా తెప్పించిస్తానంటే." "ఆ మాంసం నువ్వెప్పుడో తెప్పిస్తే నేను ఓర్చుకోలేను. నాకిప్పుడు ఆకలి చాలా ఎక్కువగా ఉంది. నేను ఒక్క క్షణం గూడా ఉండలేను. నాకిప్పుడే కావాలనంటే, అప్పుడు ఆ శిబి చక్రవర్తి తను ఎంత దానగుణుడు. తన తొండలో ఉండే మాంసాన్ని తీసి ఆ పావురం ఎంత వెయిట్ ఉందో అప్ అదే విధంగా ఆ గ్రద్దకు సమర్పిస్తారు. గ్రద్దకు సమర్పిస్తే ఆ గ్రద్ద రూపంలో ఉండే ఇంద్రుడు, ఆ తర్వాత పావురం రూపంలో ఉండే సూర్యుడు ఇద్దరు ప్రత్యక్షమై ఆయనకు పాదాన పాదాభినందనాలు చేస్తారు. ఎందుకంటే ఆయన ఎంత దానగుణం ఉంది. మాంసం కావాలంటే తన శరీరాన్నే వధించి ఇచ్చినారే అనేసి ఆయన్ని అనుకుంటూ ఇటువంటి వాళ్ళు లోకంలో ఉంటే లోకం సుభిక్షంగా ఉంటుంది అని చెప్తారు. అదే విధంగా మనము మహాభారతంలో కర్ణుని తీసుకోవచ్చు. కర్ణుడు ఎంత దానగుణం అంటే దానవీర సూర కర్ణ అంటారు. ఆయనకు మించిండే వాళ్ళు ఎవరు లేదు. కానీ ఆయన కౌరవ పక్షాన ఉండనమాట. ఆ కౌరవుల పక్షాన అంటే కౌరవులొచ్చి అధములు. వాళ్ళకి ఎంతసేపు వాళ్ళు అనుకుందే అనుకుంటారు కానీ న్యాయము, ధర్మం అనేది వాళ్ళకి తెలీదు. ఆయన అటువంటి వాళ్ళ పక్కన ఉన్నాడు కాబట్టి వాళ్ళకు ప్రామిస్ చేశాడనమాట. ప్రామిస్ చేసిన దానివల్ల ఆయన ఏం చేస్తాడు? అదే విధ కర్ణుడు వాళ్ళకు దాసోహుడైపోతాడు. వాళ్ళు ఏది చెప్పినా తనకు తెలుసు అది మంచి కాదు, చెడు అని మంచిని తనకు మంచేది, చెడు ఏదని ఆయనకు తెలుసు. అయినా కూడా ఆయన ఏం చేస్తాడు? ఆయన కౌరవుల పక్షాన ఉండిన దానివల్ల అధర్మాన్నే పాటిస్తా ఉంటాడనమాట. అటువంటి ఆయన దగ్గరికి ఒకసారి ఇంద్రుడు వచ్చి, "నాకు నీ కవచకుండాలు దానం చెయ్యి, దానం చెయ్యనంటే ఏం కావాలంటే నీ కవచకుండాలు కావాలనంటే అ అవి ఎంత కష్టమో ఆ కవచకుండాలంటే యుద్ధంలో జయించగలుగుతారు. ప్రాణాలు కాపాడుకోవచ్చు. అటువంటి కవచకుండాలు కూడా చేసి ఇచ్చేస్తాడనమాట. ఇచ్చేస్తే ఆయన దానగుణానికి కూడా అప్పుడు అందరూ ఆయన్ని మెచ్చుకుంటూ ఆయనకి దాసోహం చేస్తారనమాట. అటువంటి దాసోహం చేసిన వాళ్ళంతా కూడా మనకు స్నేహమార్గం లెక్కనమాట. వాళ్ళంతా కూడా మన జీవితంలో ఎంతో గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలన్నమాట. స్నేహానికి శిబి చక్రవర్తి చూపిస్తాడు. దానానికొచ్చి కర్ణుడిని చూపిస్తాడు. అదే విధంగా మనం ఎప్పుడు గాని దానము, ధర్మము అనేది మన జీవితంలో ఒక భాగము. దీనితో పాటు ధ్యానం అనేది అత్యుత్తమైనది. దానిని మనం ఎప్పుడు విడరాదు. ఇంకో క్వెషన్ అన్నమాట. మన భావాలు గాని, ఆలోచనలు గాని ఏ విధంగా ఉండాలి? ఒక పువ్వు ఉంటుందన్నమాట. ఆ పువ్వు ఆ చెట్టు
రావాలంటే ఫస్ట్ విత్తనం వేస్తాం. విత్తనం వేస్తే అది వృద్ధికి అయ్యి పెద్ద చెట్టుగా అవుతుంది. చెట్టయ్యి కాయలు, పండ్లు, పూలు, పండ్లు అందిస్తుంది. కానీ అవంతా కూడా అది ఒక్కటి కూడా పెట్టుకోదు. అందరికీ సమర్పణ భావంతో ఇచ్చేస్తుంది. ఎందుకు తనకు అవసరం లేదు అనేసి అన్నీ ఇచ్చేస్తుంది. అదే విధంగా మనము కూడా స్నేహభావంతో ఉంటూ మనము ఆ చెట్టుని గురించి ఎంతో నీతి నేర్చుకోవచ్చు. తనలో ఏమి ఉంచుకోకుండా అన్నీ ఎట్లా పంచుతా ఉందో, ఆ విధంగా మనం కూడా పంచుతూ ఉండాలి. దీనికి ఎగ్జాంపుల్ నేను చెప్తానన్నమాట. ఒక రాజు ఉంటాడు. ఆయన పెద్ద రాజు. ఆయనకి ఎంతో రాజ్యం ఉంటుందంట. అంత పెద్ద రాజ్యం ఉంటుంది. ఎన్నో నగలు, నాణ్యాలు ఎంతమందో ఉంటారు పరివారం గూడా. అయినా కూడా ఆయన ఒకరోజు ఆ ఊరికి ఒక సన్యాసి వస్తాడు. ఆ సన్యాసి వస్తే ఆ సన్యాసిని తన రాజ్యానికి రమ్మని ఆయనకి పాద నమస్కారాలు చేస్తూ, ఆ తర్వాత ఆయన పాదాలను కడుగుతూ, ఆ నీళ్లను తను సంప్రోక్షణ చేసుకుంటూ, ఆయనకి పలహారాలు, పూలు ఎన్నో రకాలు ఇస్తాడు. కానీ ఆ సన్యాసి నాకు ఇవన్నీ ఏం అవసరం లేదు అనేసి అన్నీ ఇచ్చేస్తాడు. అప్ అప్పుడు ఆ రాజు చెప్తాడనమాట. భోగభాగ్యాలు, సిరి సంపదలు అన్నీ వదిలేసి ఈ సన్యాసిగా ఉండవు. నీ జీవితం ఎంత గొప్పది, ఎంత ధన్యమైనది. అటువంటి జీవితాన్ని నాకు కూడా ప్రసాదించునంటే ఆ సన్యాసి చెప్తాడు. ఆయనకెంత గుణం చూడండి. ఆ రాజుని ఎంత బాగా అంటాడు. "నువ్వు నాకన్నా గొప్పవాడు. నా నాకన్నా ఎట్లా గొప్పవాడంటే నీకు సిరి సంపదలుండాయి. ఆ తర్వాత భోగభాగ్యాలు అనుభవించడానికి అన్నీ ఉంటాయి. కానీ అవన్నీ కూడా తృణ ప్రాణంగా అనుకుంటూ ప్రాణంగా అనుకుంటూ లోక కళ్యాణం కోసము, జ్ఞాన విస్తరణ కోసము మీ జీవితాన్ని పణంగా పెట్టారు. మీరే గొప్ప, నేను కాదు గొప్ప" అంటూ ఆ సన్యాసి ఆ రాజుగారికి నమస్కారం చేస్తారు. రాజు సన్యాసి అనుకుంటాం. ఆ సన్యాసి ఎంత గొప్పవారు. అయినా కూడా దానిలో అహం అనేది లేదు. ఆ రాజుగారిని గురించి చెప్పుకుంటూ, ఆ రాజుగారిని పొగుడుతూ, ఆ రాజు నువ్వు లోక కళ్యాణం కోసం నువ్వు ఎంతో పనులు చేస్తుంటావు. నువ్వే గొప్ప గాని, నేను గొప్ప కాదు అని అంటారన్నమాట. అదే విధంగా మనం ఇవన్నీ చేస్తా ఉంటామంటే మనము ఆనందంగా, సంతోషంగా ఉండగలుగుతాం. మనము ప్రతిసారి ఎప్పుడు చెప్తా అంటారు. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం చేయాలని. ఇవన్నీ చేయాలంటే మనం ఎప్పుడు ధ్యానం అంటే సర్వరోగ నివారిణి, సర్వభోగకారిణి, సత్యజ్ఞాన ప్రసాదిని. అటువంటి ధ్యానాన్ని మనము వదలకుండా చేయాలి. దీంట్లో ఎన్నో ఉందనమాట. ఒకటి పౌర్ణమి ధ్యానము, అమావాస్య ధ్యానము, ఆ తర్వాత ఆహ్, హ్మ్, నాద ధ్యానము, కొండల్లో ధ్యానము, ప్రకృతిలో ధ్యానము, ఇటువంటి ఎన్నో ధ్యానాలుండాయి. ఆ ధ్యానాలంతా కూడా మనకి ఏది వీలవుతే అది వదలకుండా చేయాలన్నమాట. పౌర్ణమి, అమావాస్య రోజు ఆ పౌర్ణమి రోజు ఆ వెన్నెల అనేది భూమికి దగ్గరగా ఉంటుంది కాబట్టి, మనలో ఆ కిరణాలన్నీ ప్రసరించి మన జీవితాన్ని ధన్యం చేస్తుంది కాబట్టి, మనము పౌర్ణమి రోజు మర్చిపోకుండా రాత్రంతా కూడా కూర్చొని ధ్యానం చేయాలని సార్ మరీ మరీ చెప్తారన్నమాట. అలాగే ఈ పౌర్ణమి ధ్యానాలు ఇవన్నీ చేస్తాం కదా! మనము ఇంకొకటి సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం అన్నారన్నమాట. స్వాధ్యాయం చెప్పుకుంటాం. స్వాధ్యాయం అంటే ఎన్నో బుక్కులుంటాయన్నమాట. వేదవ్యాసుడు, రాంస, ఓషో, ఆ తర్వాత పత్రిక రాసిన బుక్కులు ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా మనము స్వాధ్యాయం చేయాలి. స్వాధ్యాయం అంటే మనలో ఉండే ఆత్మను తెలుసుకునే దానికి స్వాధ్యాయం అనేది ఎంతో ముఖ్యమైనది. ఇవన్నీ చేస్తా ఉంటే మనకు పైన మాస్టర్స్ చూస్తా ఉంటారు. మనకు కష్టం ఉన్నప్పుడు ఎప్పుడు రావాలనో అప్పుడు వచ్చి మనకు సహాయం చేస్తారు. కానీ వాళ్ళు మన కళ్ళకి కనబడరు. అందుకే మహాభారతం గాని, ఆహ్, తర్వాత బైబిల్ గాని, ఆ తర్వాత వచ్చి ఖురాన్ గాని, ఇవన్నీ కూడా ఏది వదలకుండా చదవాలి. హిందువులకు ముఖ్యమైనది మహాభారతము. క్రిస్టియన్స్‌కి ముఖ్యమైనది బైబిల్. ఆ తర్వాత ముస్లిమ్స్‌కి ముఖ్యమైనది ఖురాన్.
చూడండి, క్రిస్టియన్స్ ముఖ్యమైనది క్రిస్టియన్స్ ముఖ్యమైనది బైబిల్ అంటాం కదా! ఆ బైబిల్‌లో కూడా యేసుక్రీస్తు ఏం చెప్తామంటే, దేవుని రాజ్యం మీలో ఉంది అని చెప్తూ ఆయన వచ్చి సహస్రార స్థితిలో ఉన్న గ్రాండ్ మాస్టర్ అన్నమాట యేసుక్రీస్తు. ఆయన వచ్చిన నోట్లో వచ్చేవన్నీ గూడా సత్యవాక్యాలు, వేదవాక్యాలు, ఆరోగ్య వాక్యాలు ఈ విధంగా వస్తాయన్నమాట. అందువల్ల ఆయన యేసుక్రీస్తు అంటే ప్రతిసారికి చాలా ఇష్టం. మనం ఎప్పుడు గాని ఇవన్నీ గూడా వింటూ ఉండాలి, చదువుతూ ఉండాలనమాట. ఏ ఒక్క దాన్ని గూడా మనము మననం చేసుకుంటా ఉంటేనే మనము గుర్తుపెట్టుకోగలుగుతాం. ఒక విషయాన్ని వింటాము, విన్న తర్వాతనే మర్చిపోతాం. కానీ దాన్ని మననం చేసుకుంటే మన మైండ్‌లో ఎప్పుడూ అది స్థిరంగా ఉంటుంది. అందుగాను స్వాధ్యాయం వదలకుండా మనం చేయాలి చెప్తారనమాట. ఆ తర్వాత సజ్జన సాంగత్యం. మనలో మన చుట్టూ ఉండేవాళ్ళు ఎంత పెద్ద గొప్ప మాస్టర్స్. వాళ్ళంతా కూడా మనకు ఎన్నో విషయాలు చెప్తా ఉంటారు. వాళ్ళు అనుభవించినది చెప్తా ఉంటారు కాబట్టి, అవన్నీ కూడా మనం కూడా అనుభవించాము అనుకుంటూ, మనము కూడా అవన్నీ ఆలకించాలి. చూడండి, పత్రి సారు ఎవరన్నా చిన్న విషయం చెప్తే కూడా దాన్ని శ్రద్ధగా ఆల్ ఆలకిస్తానమాట. దాన్ని వదలరు. ఎందుకంటే, వాళ్ళు చిన్నది చెప్పారనేసి వదలరు. వాళ్ళని తృప్తిపరుస్తా ఉంటారన్నమాట. ఆ తృప్తిలోనే మనము ముందరికి పోగలుగుతాం. అయ్యో! సార్ మనల్ని అన్నారే అనంటే, మనకు చక్కని మనకు తెలియకుండానే మనలో అహం అనేది అడ్డమొస్తుంది. అందుకోసము అవన్నీ కూడా మనము వదులుకుంటూ అన్నీ వింటూ ఉండాలి. చూడండి, బుద్ధుడు 500 మంది గురువుల దగ్గర విద్య నేర్చుకున్నారు. ఆ తర్వాత సజ్జన సాంగత్యం చేశారు. చేసి క చిట్ట చివరన ఒక బోధి వృక్షం కింద కూర్చొని తానెవరో తెలుసుకుంటూ ఆనాపానసతి అనే ధ్యానాన్ని తెలుసుకొని 10 మందికి ఇచ్చినారు. ఆయన చూడండి, ఒక రాజుగా ఉండి, ఒక రాజు బిడ్డగా ఉండి, యశోద అనే భార్య ఉండాది, బిడ్డ ఉండారు. అయినా కూడా అన్నీ వదిలేసి బుద్ధుడు, పరమాత్ముడు వెళ్ళిపోయినాడు. అడవికి పోయి ఎన్నో ఏండ్లు ఎంతమంది గురువుల దగ్గర కూడా సజ్జన సాంగత్యం చేశారు. అదే విధంగా శంకరాచార్యులు. శంకరాచార్యులు చిన్నప్పటి నుంచినే జ్ఞానం సంపాదించేవాళ్ళు. వాళ్ళ తల్లి "నువ్వు సన్యాసం తీసుకోకూడదునంటే" ఆయన ఒకటే చెప్తారు. నేను బతికుండాలా అంటే నువ్వు నన్ను చూడాలా అనుకుంటే నాకు సన్యాసం ఇచ్చేట్టుగా నువ్వు వరం ఇవ్వాలనంటే, ఆ తల్లి ఏమనుకుంటుంది, బిడ్డని చూసుకుంటే చాలు. ఆయన సన్యాసిగా ఉంటే కూడా మనకేమి అనేసి అనుకుంటూ ఆమె ఒప్పుకుంటుంది. అటువంటి తల్లిని కూడా ఒప్పించి, ఆయన కూడా ఎంతమంది గురువుల దగ్గర కూడా ఎన్నో విషయాలు నేర్చుకుంటూ, ఆయన కూడా ఈ భవసాగరాన్ని ఎట్లా దాటవచ్చుననే విషయాన్ని మనకందరికీ తెలిపినారు. వాళ్ళంతా కూడా మనకు గురువులు మాదిరే లెక్కనమాట. ఇవంతా కూడా అందుకే ప్రతిసారి చెప్తామట. 3 అవర్స్ ధ్యానము, 2 అవర్స్ స్వాధ్యాయము, 1 అవరు సజ్జన సాంగత్యం. 6 అవర్స్ మనం డైలీ చేస్తా ఉంటే, మనకు మరో జన్మము అంటూ ఉండనే ఉండదు అని మరీ మరీ చెప్తారు. చూడండి, ఇవన్నీ చేసేదానికి మనకు 3 అడ్డంకులుంటాయన్నమాట. సోమరితనము, భయము, అహం. సోమరితనం అంటే ఏదన్నా పని చేయాలంటే మళ్ళా చేస్తాము, ఇప్పుడు చేస్తాము అంటూ అన్ని విషయాలు పక్కకు పెడతా ఉంటామన్నమాట. దాన్ని దూరం చేస్తా ఉంటా. ఆ సోమరితనాన్ని పోగొట్టుకోవాలంటే మనము ఎంత కష్టపడాలి. అదే మనం 10 మందిలో కూర్చొని ఆ సోమరితనాన్ని పోగొట్టుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చేస్తాండే ధ్యానం మనము చేయాలి. మనము ఆ సంపాదించుకోవాలి. జ్ఞానాన్ని సంపాదించుకోవాలని మనము ఆ సోమరితనాన్ని, ఆ తమో గుణాన్ని వదులుకుంటాం. ఆ తర్వాత భయం. ఏమంటే ముందెప్పుడో జరిగిందాన్ని తెలుసుకొని భయము. ఇంక రాబోయే తరాన్ని తెలుసుకొని భయం. కానీ ప్రస్తుతం మనం ఏం చేస్తా ఉన్నాము? శ్వాస మీద ధ్యాస పెడతా ఉన్నామా లేదా అనేసి మనం కనుక్కోలే. ఆ భయం అనేది మనకు అడ్డమవుతుంది. అదే అహం. అహం అంటే గర్వం. నాకే అన్నీ తెలుసు. నేనే అన్నిట్లి ముందుండాను అని విర్రవీగుతూ ఉంటాం. ఆ ఆ గర్వాన్ని కూడా మనం అణగదొక్కుంటే
మనకన్నా మించిండే వాళ్ళు ఎంతమంది ఉండారు. వాళ్ళ దగ్గర సజ్జన సాంగత్యం చేసినామంటే మన జీవితం కూడా ధన్యమైపోతుంది. అందుకే పత్రిసారు లోక కళ్యాణం కోసము ఈ యజ్ఞాలు, యాగాలన్నీ పెట్టారు. అటువంటి యజ్ఞాల్లో మనమందరూ పాల్గొనాలి. పాల్గొంటూ ఆ లోక కళ్యాణం కోసము మనం ఎన్నో చేయొచ్చు. అందుకే సార్ చెప్తాడు. సేవ అంటే మించినది ఇంకా ఏమీ లేదు. లక్ష్మితో సమానం సేవ అని అంటారు. ఆ సేవను మనము ఎన్నో రకాలుగా చేయొచ్చు. ఒక యజ్ఞం జరుగుతుందనుకోండి. ఆ యజ్ఞాల్లో మనము తోచిన సహాయం చేయొచ్చును. వంటశాలలో పోయి చేయొచ్చును. పాంప్లెట్స్ పంచొచ్చును. వడ్డించే జాగాలో చేయొచ్చును. పెద్దవారికి, చిన్నవారికి సహాయం చేయొచ్చును. ఎన్నో రకాల స్నేహం. ఒక డబ్బు విషయంలో మాత్రం పత్రిసారి ఒకే ఒకటి చెప్తారు. ఒక మనిషిని హింసించి మట్టుకు డబ్బే తీసుకోవద్దండి. వాళ్ళిస్తే తీసుకోండి, లేకపోతే లేదు. ఆ విశ్వమే చూసుకుంటే ఆ లోక కళ్యాణం చేయాలని ఆ విశ్వమే నిర్ణయం చేసుకుంటే అదే చేస్తుంది కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక మనిషిని హింసించి తీసుకోకూడదు అని అది చెప్తారన్నమాట. ఇవన్నీ కూడా మనం చేస్తాము. అదే విధంగా శాకాహారం చెప్తారన్నమాట. మాంసాహారము విషంతో సమానం. శాకాహారము అమృతంతో సమానం అంటారు. విషం అంటే ఏమి? మనం కొంచెం పోయినా గూడా మనం వెంటనే వెళ్ళిపోతాం. అటువంటి ఆహారము మాంసాహారం. అది మాంసాన్ని చంపి తెచ్చిన వానికి, వంట చేసిన వానికి, వడ్డించిన వానికి, అమ్మిన వానికి ఇవ వీళ్ళకందరూ కూడా వాళ్ళ పాపాలన్నీ ఎంత చుట్టుకుంటుంది. కానీ శాకాహారం తినే వాళ్ళకి మటుకు ఏ పాపము అంటుకోదు. వాళ్ళకి తెలుసు ఏది మంచి, ఏది చెడు అని. అందుకే మన సార్ ఎప్పుడు చెప్తారు. శాకాహారము అమృతంతో సమానం అంటూ. అదే కాకుండా కూరగాయలు మనము తృప్తిగా తినాలి. ఇంకో ఇంకో 2 విషయాలు చెప్తానమాట. మైక్రోవోన్ వాడకూడదనమాట. అది మంచిది కాదు అని అంటారు. ఆ తర్వాత మష్రూమ్స్ కూడా వాడకూడదు. కోడిగుడ్డు కూడా మాంసంతో సమానము. ఇవన్నీ తినకూడదు అనేసి సార్ మరీ మరీ చెప్తారన్నమాట. ఇవంతా మనం బంధానికి ఎందుకు ఏరుకొని పోతామంటే దాన్ని కూడా చెప్తానమాట. నాదే అనుకుంటే బాధ్యత అవుతుంది. నాకెందుకు అనుకుంటే బరువవుతుంది. నాది కాదు అనుకుంటే అది పక్కకు తొలగిపోతుంది. ఇవంతా కూడా మనం బంధంలో పెట్టుకొని ఈ ఆహారం తినాలి, ఇది తినాలి, మనము ఇది చేయాలని అనుకుంటాం. అందువల్ల ఈ బంధాలన్నీ మనం పక్కకు తొలగించుకున్నామంటే మనము సేవ చేసేదానికి ముందుకు పోతాము. అది కాకుండా మన సారు చిన్న చిన్న ఊర్లకు తిరిగినారు. ఒక ఆహ్, గ్రామాలు కాకుండా ఊర్లకు తిరిగినారు. దేశాలు తిరిగినారు. ప్రపంచమంతా తిరిగి ఈ ధ్యాన ప్రచారం చేశారన్నమాట. అటువంటి గురువు మన పత్రి సార్. ఆయనకు ఎంత చెప్పినా మనం తక్కువే అనిపిస్తుంది. మనలో అజ్ఞానం అనేది ఉంది కాబట్టి మనం ఏమనుకుంటాము, దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానన్నమాట. ధర్మరాజుని యక్షుడు ఒక ప్రశ్న అడుగుతాడనమాట. లోకంలో వింతైన విషయం ఏదన్నా ఉంటే నాకు చెప్పు అనంటే, అందుకు ధర్మరాజు ఎంత బాగా చెప్తాడు. మనం దినము లేసి మొదలుకొని ఎక్కడో చావులు వింటూనే ఉంటాము, చూస్తూనే ఉంటాం. కానీ మనం మటుకు శాశ్వతం అనుకుంటూ మన జీవితాన్ని గడుపుకుంటా ఉండమే. ఈ జీవితం నీది కాదు కదా! ఇది పరమాత్ముడు ఇచ్చిన జీవితం కదా! అని అనుకుంటూ మనం ధ్యానం చేస్తూ, ఈ ధ్యానాన్ని 10 మందికి పంచుతూ, లోక కళ్యాణం కోసం మనం పాటుపడినామంటే మనకు మరో జన్మం అంటూ ఉండదని మరీ మరీ సార్ చెప్తానమాట. అదీ కాకుండా ఇంకొక విషయం ఏమంటే షిరిడి బాబాను మనం ఎప్పుడూ చూస్తా ఉంటాము. ఆయన జీవిత చరిత్ర వింటా ఉంటాము. ఆయన్ని కథల రూపంలో వింటా ఉంటాం, చేస్తా ఉంటాం. కానీ ఆయన్నెప్పుడూ మనం చూడనే లేదు కళ్ళారా. కానీ మన పత్రి సార్‌ని మనము కళ్ళారా చూసాము. ఆయన చెప్పిండే వేద వాక్యాలన్నీ విన్నాము. అన్నీ మనం ఆచరిస్తా ఉన్నాము. అంత జ్ఞానాన్ని మనకు కలిగించిన ఆయనతో పాటు మనం సమకాలికులుగా ఉన్నాం. మనం ఎంత ధన్యజీవులము, భాగ్యవంతులము. ఇటువంటి అవకాశాన్ని కలిగించిన ప్రతిసారికి మనం ఎంత చెప్పినా తక్కువేమో అనిపిస్తుంది. అందుకే జై హో పత్రిజీ, జై హో పత్రిజీ అనిపిస్తుంది. ఇవన్నీ కూడా మనం పాటించాలన్నమాట. ఇన్ని కథలు విన్నాం కదా! ఆ కథల్లోని సారాంశం ఏమి?
దీనివల్ల మనం ఏమి నేర్చుకున్నాము? ఆ నేర్చుకున్న దాన్ని మన బిడ్డలకు, మన వాళ్ళకందరూ కూడా చెప్పాలి. చెప్పితే వాళ్ళు కూడా దాన్ని అర్థం చేసుకొని, అవును కదా! దీనివల్ల మనం ఎంతో నేర్చుకున్నాము అంటూ వాళ్ళు కూడా ధ్యానానికి రాగలుగుతారు. ఎప్పుడు ధ్యానము అనేది ప్రతి ఇంట్లోనూ, ప్రతి చోట జరుగుతా ఉంటే ఇదే లోక కళ్యాణంగా అయిపోతుంది. ఇటువంటి క్లాస్ నాకిచ్చిన మేడంకి నేనెంత చెప్పినా గూడా తక్కువేమో అనిపిస్తుంది. ఎంత మంచి మంచి క్లాసెస్ అరేంజ్‌మెంట్ చేసి, ఎంత పెద్ద మాస్టర్‌లెంతో పిలిపిస్తూ, వాళ్ళ ద్వారా ఎంతో విషయాలు గ్రహించుకుంటూ, దాన్నంతా కూడా మీరు ప్రచారం చేస్తున్నారంటే కూడా, అది ఎంత గొప్ప విషయమే అనిపిస్తుందనమాట. ఓకే మేడం. కరెక్ట్‌గా 8 అయింది. క్లాస్ కంప్లీట్ అయింది మేడం. అయినా కూడా వాల్మీకిగా అయిపోయినాడంటే, ఆ ధ్యానం వల్ల వాల్మీకిగా అయినాడు. ఆ వాల్మీకి నుంచి ఎన్ని రాశారు, ఎన్ని చెప్పారు. ఆ లోక కళ్యాణం కోసం ఆయన ఎంత పాటుపడ్డారు. అటువంటి వాళ్ళ జీవిత చరిత్రలు వినాలి. వాళ్ళంతా కూడా ధ్యానం వల్లే ఇంత రాగలిగినారని గ్రహించాలి. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.